నమస్తే ఊర్గలు 9 నేషన్ టీవీకి స్వాగతం. నిరుద్యోగ యువకులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యువత ఆందోళన చెందుతుందని అన్నారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల ప్రకారం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ పోస్టులు పెంచాలని అడిగిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఎందుకు స్పందించడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని అభ్యర్థులు తమ వద్దకు వచ్చి కోరారని అన్నారు. గ్రూప్స్ పరీక్షల మధ్య వ్యవధి ఉండాలని అభ్యర్థులు కోరుతున్నారని తెలిపారు. తద్వారా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పారు. గ్రూప్ 2లో అదనంగా 2000 పోస్టులు పెంచాలని హరీష్ రావు అన్నారు. పరీక్షల మధ్య 2 నెలల గ్యాప్ ఉండాలని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీపై జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని, హామీ మేరకు 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఆ రోజేమో 1:100 ఇవ్వాలని యువతను రెచ్చగొట్టారు. మేము అధికారంలోకి రాగానే 1:100 అవకాశం ఇస్తామని చెప్పారు. ఈరోజు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు మాట తప్పుతున్నారు? నిరుద్యోగ యువకులకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఈరోజు వాళ్ళు ఇంకొక బ్యాచ్ కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి దరఖాస్తు ఇచ్చారు. ముఖ్యంగా దీంట్లో ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి గ్రూప్ 2 ఉద్యోగాలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువగా నోటిఫై చేసింది. గ్రూప్ 3 ఉద్యోగాలు చాలా తక్కువగా నోటిఫై చేశారు. రాష్ట్రంలో చాలా ఖాళీలు ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే గ్రూప్ 2లో మరో 2,000 ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్ష పెడతామన్నారు. గ్రూప్ 3లో మరో 3,000 ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్షలు పెడతామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు పిల్లలు వెళ్ళి అడిగితే ఏమంటున్నారంటే ఇప్పుడేం అవకాశం లేదు, అన్ని పోస్టులు ఖాళీ లేవు అని మొహం చాటేస్తున్నారు. సార్, ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మీరైనా ఈ ప్రభుత్వం మెడలు వంచండి, శాసనసభలో ప్రశ్నించండి అని చెప్పి ఆ నిరుద్యోగ యువత ఈరోజు మాకొచ్చి రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. నేను అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఆ రోజు మీరు ఇచ్చిన హామీకి అనుగుణంగా గ్రూప్ 2కు మరో 2,000 ఉద్యోగాలు జోడించాలని, గ్రూప్ 3కి మరో 3,000 ఉద్యోగాలు జోడించి ఈ పరీక్ష నిర్వహించి నిరుద్యోగ యువకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మూడవ అంశం, ఎగ్జామ్కు మధ్య కనీసం 2 నెలలు గ్యాప్ ఉండాలని గతంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈరోజు ఏమవుతుందంటే 17th జూలై నుంచి 31st జూలై వరకు నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నా మీకు కనికరం లేదా? బాండ్ పేపర్లు రాసిచ్చారు. ఆనాడు 25,000 ఖాళీలు ఉన్నాయని చెప్పిన మీరు ఇవాళ మెగా డిఎస్సిని 11,000కే ఎందుకు పరిమితం చేశారు? ఇప్పటికే ఇచ్చిన తేదీలు వాటిని మార్చి ఎగ్జామ్ టు ఎగ్జామ్ ఆ పిల్లలు చాలా బాధపడ్డారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే మరి మీ మీద నమ్మకం కొద్దీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు వేయించారు, ప్రచారం చేయించారు. మరి ఈరోజు ఆ బాధ్యత తీసుకోండి. ఆ రోజు నిరుద్యోగ యువకులకు మీరు ఇచ్చిన బాధ్యత ఈరోజు ఒకవేళ మీరు స్పందించకపోతే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువకుల మధ్య వాళ్ళ పక్షాన పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి కూడా శ్రీకారం చుడతాం. వాళ్ళకు న్యాయం జరిగేదాకా వాళ్ళకు వెన్నంటి ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. హన్మకొండ చౌరస్తాలో బంధన్ హాస్పిటల్ను ప్రారంభించారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో ఈ హాస్పిటల్లో ప్రజలకు మెరుగైన చికిత్స అందించేందుకు మెరుగైన వసతులు కల్పించడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకొని హాస్పిటల్ యాజమాన్యం పేద ప్రజలకు కొంత వెసులుబాటు కల్పించి మంచి వైద్యం అందించాలని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, పాలకుర్తి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సిక్తా పట్నాయక్ నారాయణపేట జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్ళగా ఆ స్థానంలో ప్రావీణ్య ఐఏఎస్ హన్మకొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ సముదాయ భవనానికి చేరుకోగా జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, వెంకటరెడ్డి, డిఆర్ఓ గణేష్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. చార్జ్ ఇచ్చేది కూడా ఫోన్ ఇస్తుంది. పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు చేరింది. లోకో పైలట్తో సహా 15 మంది మృతి చెందారు. 60 మంది వరకు గాయాలయ్యాయి. ఉదయం 9 గంటలకు కాంచనజంగా ఎక్స్ప్రెస్ ని వెనుక నుంచి ఢీకొట్టింది గూడ్స్ రైలు. ఈ ప్రమాదంలో కాంచనజంగా ఎక్స్ప్రెస్కు చెందిన 3 కోచ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. త్రిపుర రాజధాని అగర్తల నుంచి పశ్చిమ బెంగాల్లోని షీల్డాకు కాంచనజంగా ఎక్స్ప్రెస్ వెళ్తోంది. రెడ్ సిగ్నల్ కారణంగా సిలిగురిలోని రంగపాని స్టేషన్ సమీపంలో దగ్గర ఎక్స్ప్రెస్ రైలు నిలిపివేశారు. ఇంతలోనే వెనుక నుంచి అదే ట్రాక్ పైన వచ్చిన గూడ్స్ రైలు కాంచనజంగా ఎక్స్ప్రెస్ ని ఢీ కొట్టింది. గూడ్స్ రైలు లోకో పైలట్ సిగ్నల్ పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మరోవైపు రైలు ప్రమాదం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 ప్రకటించారు. మృతుల కుటుంబాలకు మెరుగైన ఎక్స్గ్రేషియాను అందిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయాలైన వారికి 2.5 లక్షల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. अभी हमारा सारा फोकस है, रेस्क्यू ऑपरेशन कंप्लीट हुआ है, अभी रेस्टोरेशन पे पूरा फोकस है। ये मेन लाइन है और
किसी भी तरीके से ये पॉलिटिक्स का समय नहीं है। अभी सारा फोकस होना चाहिए रेस्क्यू और रेस्टोरेशन पे। पैसेंजर सेफ्टी के लिए बहुत बड़ा फोकस है, कंप्लीट फोकस है, जैसा आप स्वयं जानते भी हैं। मैं इसके बारे में बाद में डिटेल में चर्चा करूंगा। अभी मैं जरा पहले रेस्क्यू और रेस्टोरेशन ऑपरेशन का पूरा जायजा ले लूं और उसके बाद में पेशेंट से मिलने आ जाए, उसके बाद में ही कुछ पता चल पाएगा। उससे पहले कुछ भी कहना गलत होगा। ఆంధ్రప్రదేశ్ సీఎంగా 4వ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే పోలవరంపై సమీక్ష నిర్వహించారు. సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి పోలవరాన్ని సందర్శించారు చంద్రబాబు. 2014 నుండి 19 వరకు బాబు హయాంలో లాగే ఇప్పుడు కూడా పోలవరాన్ని సందర్శించిన చంద్రబాబు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్వే, కఫర్ డ్యాం, పవర్ హౌస్లను పరిశీలించిన చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనపై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. డయాఫ్రమ్ వాల్ 35% డ్యామేజ్ అయిందని, గత ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ ను కాపాడుకోలేకపోయిందని అన్నారు. 550 కోట్ల రూపాయలతో 2 కఫర్ డ్యాంలను నిర్మించారని, కఫర్ డ్యాంల మధ్య గ్యాప్ ని పూడ్చలేకపోయారని అన్నారు. గత ప్రభుత్వం పనులను కొనసాగించి ఉంటే పోలవరం 2020లోనే పూర్తయ్యేది అని అన్నారు. ఒక వ్యక్తి రాష్ట్రాన్ని శాపంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సీఎంగా ప్రమాణం చేయకముందే 7 మండలాలను రాష్ట్రంలో కలపగలిగామని, 7 మండలాలను కలపాలని ఒత్తిడికి తెచ్చి మరీ కల్పం కాబట్టే పోలవరం కట్టగలిగామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొంటుందని అన్నారు. తమ హయాంలో పోలవరాన్ని 72% పూర్తి చేశామని, గత ప్రభుత్వం పోలవరాన్ని సంక్లిష్టంగా మార్చేస్తుందని అన్నారు చంద్రబాబు. వాటర్ పోతుంది, లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ మంత్కి ఈ కెనాల్ పర్మిట్ చేస్తుంది. ఏ కెనాల్ కెనాల్స్ కాదు నేను అడిగి కెనాల్ యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా వైడెన్ చేద్దాం. వాటికి ఏదంటే వైడెన్ చేస్తే వాట్ ఇస్ ది కాస్ట్? ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా? వైకుంఠపురం కాదు, అదే వైకుంఠపురం కదా. ఎక్కడ అప్రోప్రియేట్ ప్లేస్లో లెవెల్స్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారలల్ కెనాల్ తీసుకెళ్ళిపోతాం. ప్యారలల్ కెనాల్ ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్ దీని నుంచి లిఫ్ట్ చేయాలి. వాటర్ని కంటిన్యూగా పంపించాలి. వచ్చింది. నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్, ఎందుకంటే నేను విజువలైజ్ చేశాను కాబట్టి 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, కరువుకి ముంపు గురయ్యే మండలాలు. ఆ 7 మండలాలు కానీ మనకి ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు జూన్ 2వ తారీఖు నోటిఫై అవుతాయి. నోటిఫై అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ పోయి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకనే పట్టుబట్టి మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి ఫస్ట్ కేబినెట్ చరిత్రలో NDA 2 అసెంబ్లీలో మామూలుగా మెంబర్లంతా కూడా ఓట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మినిస్టర్స్ ని స్వేరింగ్ ఇన్ చేసి ఎంపీ ఓట్ తీసుకొని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఇన్ని నానా అవస్థలు పడి ప్రాజెక్టు ఇప్పుడు కాదు, ఈ ప్రాజెక్టు కన్సీవ్ చేసి చూస్తే 1940లోనే కన్సీవ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. అప్పటి నుంచి ముందుకి వెనక్కి రావడం, అప్పుడు కూడా 300 TMC నుంచి 700 TMC ఇంకా హైట్ కూడా పెంచి కట్టాలని చెప్పి అనుకున్నారు.
కడాన మనకు వచ్చింది చూస్తే 45.72 మీటర్లు దీంట్లో కట్టినప్పుడు 194 TMC ఆఫ్ వాటర్ స్టోర్ చేసేదిగా మనం దీన్ని పెట్టుకున్నాం. అంటే 194 into 21 మీటర్. ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పూర్తి చేశాం. ఆ డయాఫామ్ వాళ్ళు కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టు యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగొనడానికి ఒక 1 year పట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చద్దంటే అవన్నీ కరెస్పాండెన్స్ రేపే నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు. బ్రాడ్ గా కాన్సెప్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను. ఐ హావ్ సీన్ ది ప్రాజెక్ట్. మామూలు వాళ్ళైతే అర్థం కాదు. తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు ఐఎండీ. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో వానలు పడే ఛాన్స్ ఉందని అన్నారు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని అన్నారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ నైరుతి దిశల నుండి ఈదురుగాలు వీస్తున్నట్లుగా చెప్పారు. ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అప్పుడైతే ఎప్పుడు మాత్రమాట ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లిలోని ఇంటి దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని ఇంటి ఎదుట ఆక్రమణలు తొలగించిన తర్వాత తాడేపల్లిలోని ఇంటి విషయంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సీఎం హోదాలో ఇప్పటి వరకు హైదరాబాద్ లోటస్ పాండ్ ఇంటికి సైతం ఏపీ సర్కార్ సెక్యూరిటీ ఇచ్చింది. అదేవిధంగా తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీసులో ఉన్న ఇంటికి కూడా ప్రభుత్వం సెక్యూరిటీ ఉండేది. జగన్ ఓడిపోయిన తర్వాత ఈ సెక్యూరిటీని తగ్గించింది. జగన్ ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కావడం, ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేకు ఉండవలసిన భద్రతను మాత్రమే ఇస్తుంది ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే తాడపల్లిలోని ఇంటి దగ్గర భద్రత కోసం ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన 30 మంది సెక్యూరిటీ గార్డులను నియమించుకున్నట్లుగా సమాచారం. ఈ మేరకు ఉదయం ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది తాడపల్లిలోని జగన్ ఇంటిలోనికి వెళ్తున్న వీడియో వైరల్ అయింది. ఈ విషయాన్ని జాతీయ పత్రిక ప్రతినిధి ఎక్స్లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.